ఏపీ హిస్టరీలో భాగంగా లాస్ట్ క్లాస్లో మనం థర్డ్ యూనిట్ స్టార్ట్ చేసాం కదా. థర్డ్ యూనిట్లో యూరోపియన్స్ మన దేశానికి ఎలా వచ్చారో, వాళ్ళ వర్తక స్థావరాలు ఏంటి, తర్వాత వాళ్ళు ఆంధ్రాని ఎలా ఆక్యుపై చేస్తారు, దాంట్లో భాగంగా కర్ణాటక యుద్ధాలు కూడా చెప్పుకున్నాం కదా. ఈ క్లాస్లో వాళ్ళంతా ఆక్యుపై చేశాక మన ఆంధ్రలో వాళ్ళ కంపెనీ వాళ్ళు ఎలా పరిపాలన చేశారు, వాళ్ళ టైంలో సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ రెవెన్యూ ఎలా జనరేట్ చేసుకున్నారు, తర్వాత వాళ్ళ రెవెన్యూ వల్ల మన హస్తకళలు ఎలా దిగజారాయి, తర్వాత వ్యవసాయం ఎలా ఉంది, ఇవన్నీ ఈ క్లాస్లో నేర్చుకుందాం. అంటే ఆంధ్ర అండర్ కంపెనీ అని ఒకటి ఉంది కదా, అది సిలబస్లో భాగంగా ఆంధ్రాలో కంపెనీ పరిపాలన. సో రెవెన్యూ పాలన ఎలా ఉందంటే, ఫస్ట్ వీళ్ళకి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మేజర్ ఆదాయం వచ్చేసి భూమి శిస్తుగానే వస్తుంది అనమాట. ప్రధాన ఆదాయం భూమి శిస్తు ద్వారానే వస్తుంది. భూమి శిస్తుని 3 రకాలుగా విభజించారు. అందులో ఒకటి జమీందారీ విధానం. జమీందారీ విధానం అనేది శాశ్వత శిస్తు విధానం అని కూడా అంటారు. ఉత్తర సర్కార్లు ఉంటాయి కదా, ఇప్పుడు మనకి గంజాము, విశాఖపట్నం, గుంటూరు ఈ ప్రాంతాలు ఉన్నాయి కదా, మొత్తం తీరాంధ్ర మొత్తం ఈ ప్రాంతాల్లోన ఈ జమీందారీ విధానాన్ని ప్రవేశపెట్టారంటే, ఎందుకంటే అక్కడ జమీందారులు ఎక్కువ ఉంటారు కదా, అప్పటి నుంచి జమీందారుల పరిపాలనలోనే ఉంటుంది కదా ఆ ప్రాంతం మొత్తం. సో అక్కడ జమీందారులకి కొంచెం ల్యాండ్ ఉంటుంది కదా, ఆ ల్యాండ్ని వాళ్ళకి అలాట్ చేస్తారు వాళ్ళకి ల్యాండ్ని. ఆ ల్యాండ్ని వాళ్ళు రైతులు ఉంటారు కదా, రైతులకి భాగాలుగా డివైడ్ చేసి రైతులకి వ్యవసాయం చేసుకోవడానికి ఇస్తారు. ఆ రైతుల దగ్గర పన్ను వసూలు చేసి ఆ పన్నులో వచ్చిన వాటాని మామూలుగా పన్నులోన చాలామంది చాలా రకాలు తీసుకున్నారు. కొంతమంది 1/3 తీసుకున్నారు, కొంతమంది 4/5 ఇలా ఏ సంస్థానాన్ని బట్టి ఆ సంస్థానంలోన పన్నులు వసూలు చేసుకున్నారు అనమాట. పన్నులు మాత్రం ఎక్కువగానే ఉండే, ఆల్మోస్ట్ సగం దాకా ఉండే. వచ్చిన పంటలో సగం దాకా పన్నులు వేసేవాళ్ళు. ఆ వచ్చిన పన్నులు జమీందారులు కలెక్ట్ చేస్తారు కదా, కలెక్ట్ చేసింది మళ్ళీ బ్రిటిష్ వారి కంపెనీ కింద ఉంటారు కాబట్టి కంపెనీ వాళ్ళకి 1/3 కానీ, లేదంటే 1/4 కానీ, 1/2 కానీ ఇలాగ డివైడ్ చేసుకుంటారు అనమాట. అంటే జమీందారుల కింద మొత్తం భూమిని జమీందారుల కింద పెట్టి, జమీందారులు రైతులను పెట్టి వ్యవసాయం చేయించి వచ్చిన లాభాన్ని శిస్తుల ద్వారా కలెక్ట్ చేసుకొని తర్వాత వీళ్ళు బ్రిటిష్ వారితోనే పంచుకుంటారు అనమాట. మనం దీన్ని చూసుకుంటే జమీందారులు పన్నులు వసూలు చేస్తారు, భూమిని ఎస్టేట్లుగా విభజించి జమీందారులకు హక్కు కల్పించి వసూలు చేసిన శిస్తులో వాటా పంచుకుంటారు. ఇందులో 10 సంవత్సరాలకి ఒప్పందం ఉంటుంది అనమాట. అంటే ఎవరితో ఉంటుంది ఒప్పందము? జమీందారులకి బ్రిటిష్ వాళ్ళకి ఒప్పందం ఉంటుంది. 10 సంవత్సరాలు నాకు ఈ ప్రాంతం నుంచి ఇంత పర్సెంటేజ్ రావాలన్నట్లు పెట్టుకుంటారు. 10 years తర్వాత అది పెరుగుతుంది, మళ్ళీ పర్సెంటేజ్ పెరుగుతుంది. సో 10 సంవత్సరాల ఒప్పందం ఉంటుంది. ఇందులోన రైతుకి భూమి మీద ఎటువంటి హక్కు ఉండదు, భూమి మొత్తం జమీందారు కింద ఉంటుంది. జమీందారు చెప్పిన ప్రాంతంలోన రైతు వ్యవసాయం చేయాలన్నమాట. సో రైతుకి యాజమాన్య హక్కు ఉండదు. సో ఓన్లీ కౌలుదారు మాత్రంగానే ఉంటాడు అనమాట. నెక్స్ట్ విధానం వచ్చేసి రైతువారీ విధానం. రైతువారీ విధానాన్ని మొట్టమొదట మనకి షేర్షా సూర్ ఉంటాడు కదా, మొఘల సామ్రాజ్యం కాలంలోన మధ్యలో వస్తాడు. ఆ షేర్షా సూర్ ప్రవేశపెట్టినాడు, దాన్ని బ్రిటిష్ వాళ్ళు కంటిన్యూ చేస్తారనమాట. దీన్ని మొదట్లో వేలం పద్ధతి అని పెట్టేవాళ్ళు. అంటే వేలం పద్ధతి అనేది ఫస్ట్లో పెట్టేవాళ్ళు. వేలం పద్ధతిని మనం విజయనగర సామ్రాజ్యం కాలంలో కానీ, కుతుబ్షాహీ కాలంలో కానీ చూసుకున్నాం. వేలం పద్ధతి అంటే ఏం లేదు, పర్టికులర్ ప్లేస్ని వేలం వేస్తారనమాట. ఇక్కడ ఈ ప్లేసెస్లోనే శిస్తు వసూలు చేసుకునే అధికారం ఒకరికి మాత్రమే ఇస్తారనమాట. అంటే ఎవరు ఎక్కువకి పాడుకుంటే మనకి ఎవరు ఎక్కువ ఇస్తాము అంటే వాళ్ళకి ఆ ప్రాంతాన్ని ఇస్తారు. వాళ్ళు అక్కడ శిస్తు కలెక్ట్ చేసుకొని చెప్పుకున్న అమౌంట్ని బ్రిటిష్ వారికి ఇవ్వాలి. ఇది వేలం పద్ధతి అంటారు. సో ఈ పద్ధతి ఉండేది. తర్వాత థామస్ మన్రో వస్తాడు మనకి 1802లోన 1802లో వచ్చి అక్కడ మామూలుగా ఇది వేలం పద్ధతి అనేది రాయలసీమ ప్రాంతం ఉంటుంది, మనకి దత్త మండలాలు అని చెప్పుకున్నాం. ఆ దత్త మండలంలో పాలేగారుల కింద ఉండేదన్నమాట. ఇది 1802లో వచ్చి ఈయన పాలేగారులని జమీందారీ పద్ధతిని అది తీసేసి రైతువారీ విధానాన్ని ప్రోత్సహించారన్నమాట. ఈ రైతువారీ విధానంలో ఎలా ఉంటుందంటే, ప్రభుత్వ అధికారులు ఉంటారు. ఇప్పుడు జస్ట్ లైక్ కలెక్టర్ల కింద ఎంఆర్ఓలు ఇలా ఉన్నారు కదా, ఈ రైతులకి పట్టాలు ఇస్తారు. భూమి పట్టాలు ఇచ్చేసి రైతులకి పట్టాలు ఇచ్చేసి, అరే పాపు సారీ ఇక్కడ పవర్ పోయింది, పర్లేదు మనం క్లాస్ కంటిన్యూ చేద్దాం. ఇంకా ఈ రైతువారీ విధానంలో ఎలా ఉంటుందంటే, రైతుకి ఎవరి భూమికి వాళ్ళకి పట్ట ఇచ్చేస్తారన్నమాట. భూమిని ఫస్ట్ సర్వే చేసి, సర్వేలోన ఆ సర్వే నెంబర్లు వేసి పర్టికులర్ ప్లేస్ పర్టికులర్ రైతుకి సంబంధించిన ఎవరి పొలాన్ని వాళ్ళకే పట్టా చేసేసి, భూమి యొక్క సారం ఉంటుంది కదా, ఆ భూమి క్వాలిటీని బట్టి శిస్తు వేస్తారనమాట. అంటే ఇయర్లీ వైజ్ ఇంత శిస్తు కట్టాలి ఈ భూమి మీద అన్నట్లు శిస్తు వేసి, ఆ శిస్తుని
వసూలు చేయడానికి అధికారులను పెడతారన్నమాట. సో రైతు డైరెక్ట్గా బ్రిటిష్ అధికారులకే పన్ను చెల్లిస్తాడు. మధ్యలోన జమీందారులు కానీ పాలేగారులు కానీ ఉండరు అనమాట. దీంట్లోన యాజమాన్య హక్కులు మొత్తము రైతుకే ఉంటాయి. రైతే డైరెక్ట్గా శిస్తు చెల్లిస్తాడు. కాకపోతే దీంట్లో ఉండేది ఏమంటే భూమి మీద వేస్తారు కానీ పన్ను పంట మీద లేదు. కొన్నిసార్లు పంటలు పండకపోవచ్చు, కరువులు ఎక్కువ ఉన్నాయి వీళ్ళ కాలంలో. సో పంటలు పండనప్పుడు కూడా శిస్తు కట్టాల్సిందే. పన్ను భారం చాలా ఎక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ సగానికి సగం పైనే ఉంటుంది అనమాట. ఇది రైతువారీ విధానం. ఇంకా మహల్వారీ విధానం అనేది ఒకటి ఉంటుంది. మహల్వారీ విధానాన్ని గ్రామవారీ విధానం అంటారు. ఈ గ్రామవారీ విధానం ఏముంటుందంటే జమీందారీ పద్ధతిని రైతువారీ పద్ధతిని మిక్స్ చేసినట్టు ఉంటుంది. ఎలా ఉంటుందంటే రైతులకి ఫస్ట్ పట్టాలు ఇచ్చేస్తారు. రైతులకి సర్వే చేసి ఎవరు భూమికి వాళ్ళకే పట్టాలు ఇచ్చేస్తారు. కాకపోతే ప్రతి గ్రామానికి ఒక గ్రామాధికారులు ఉంటారు అనమాట. ఆ అధికారులు పన్ను వసూలు చేస్తారు. అంటే గ్రామాధికారులు ఉంటారు కదా, వాళ్ళు జమీందారులుగా వ్యవహరిస్తారు అనమాట. ఇక్కడ రైతులకి పట్టాలు ఉంటాయి, కాకపోతే వాళ్ళు వచ్చేసి పన్ను గ్రామాధికారులకి వేస్తారు. ఈ గ్రామాధికారులు మొత్తం కలెక్ట్ చేసి దాంట్లో భాగాన్ని బ్రిటిష్ వారికి ఇవ్వాలన్నమాట. సో గ్రామాధికారులు జమీందారులాగా ఉంటారు, కాకపోతే భూమి మాత్రం రైతుల పేర్ల మీదే ఉంటుంది అనమాట. ఇది మహల్వారీ పద్ధతి. ఇలా 3 రకాలుగా విభజించారు. నెక్స్ట్ జిల్లాల వ్యవస్థ. జిల్లాల వ్యవస్థ మనం ఇంతకుముందు ఉత్తర సర్కార్లు 5 సంస్థానాలుగా ఇట్లా పెట్టుకున్నాం కదా. ఈ సర్కార్లని ఇప్పుడు వీళ్ళు జిల్లాలుగా మార్చేశారనమాట. 1794 వరకు బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అనేది ఒకటి ఉండేది. బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అంటే వీళ్ళకి ఎక్కడెక్కడ పరిశ్రమలు ఉన్నాయి వాటి మీద ఒక నిఘా ఉంచడానికి, లేదంటే వాటి బాగోగులు చూసుకోవడానికి బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఉండేదన్నమాట. దాన్ని 1794లో తీసేసి కలెక్టర్ వ్యవస్థ పెట్టారనమాట. జిల్లాలుగా డివైడ్ చేసి కలెక్టర్ పాలన పెట్టారు. ఈ కలెక్టర్ వ్యవస్థ తీసుకొచ్చింది వారెన్ హేస్టింగ్స్ 1772లో తీసుకొచ్చాడు బెంగాల్లోన. నెక్స్ట్ ఉత్తర సర్కార్లోన 5 జిల్లాలుగా విభజించారన్నమాట. గంజాము, విశాఖపట్నము, గోదావరి, కృష్ణ, నెల్లూరుగా ఈ ఉత్తర సర్కార్ని డివైడ్ చేశారు. గోదావరి, కృష్ణ అనే పేర్లు సూచించింది అయితే మనకి కాటన్ ఉన్నాడు కదా, సర్ ఆర్థర్ కాటన్, ఆయన గోదావరి, కృష్ణ అనే పేర్లు సూచించారు అనమాట. 1904లో గుంటూరు మనకి పల్నాడు ఏరియా ఉంటుంది కదా, పల్నాడు ఏరియా యాక్చువల్లీ నిజాం పాలనలో ఉంటుంది. అంటే గోల్కొండ పాలనలో అంటే తెలంగాణలో ఉంటుంది. ఆ పల్నాడు కలిపేసి గుంటూరుని డివైడ్ చేస్తారు. కృష్ణా నుంచి గుంటూరుని డివైడ్ చేస్తారు. సో 1904లో గుంటూరు డిస్టిక్ ఏర్పడుతుంది అనమాట. ఇంకా తూర్పుగోదావరి జిల్లా వచ్చేసి 1925లో ఏర్పడుతుంది. అంటే 1904లోనే గుంటూరు తూర్పుగోదావరి జిల్లా ఏర్పడుతుంది. 1925లో పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పడుతుంది. ఇంకా 1808లో దత్త మండలాలు ఉంటాయి. మనకి 1800లోనే దత్త మండలాలు ఉంటాయి కదా, దాంట్లోన మనకి 1800లో దత్త మండలాల్ని కలిపి మనం బ్రిటిష్ వారు ఆక్రమించారనుకున్నాం కదా. ఆ దత్త మండలాన్నింటినీ అనంతపూర్ కేంద్రంగా ఒక కలెక్టరేట్గా పెడతారనమాట. అనంతపూర్ డిస్టిక్ మొత్తం ఒక కేంద్రంగా, ఆ 4 డిస్టిక్లని ఒక కేంద్రంగా చేసుకొని అనంతపూర్ని హెడ్గా పెట్టుకొని పరిపాలన చేస్తుంటారు. కాకపోతే 1808లోన దాన్ని అంటే మొత్తం దత్త మండలాన్ని 2 డిస్టిక్లుగా చేంజ్ చేస్తారనమాట. బళ్ళారి, కడప జిల్లాలుగా చేంజ్ చేస్తారు. తర్వాత 1858లో కర్నూలు డిస్టిక్ ఏర్పడుతుంది. 1882లో అనంతపూర్ ఏర్పడుతుంది. 1911లో చిత్తూరు ఏర్పడుతుంది. ఇట్లా 1927 నాటికి రాయలసీమ జిల్లాలు అంటారు. 1927లోనే మనకి ఆంధ్ర మహాసభలు జరుగుతాయి. ఆంధ్ర మహాసభల్లో 1927లోన నంద్యాలలో జరుగుతుంది. నంద్యాలలోనే మనకి సర్వేపల్లి రాధాకృష్ణన్ సభ అధ్యక్షుడిగా ఉంటాడు. అక్కడ మనకి గాడిచెర్ల హరిసర్వోత్తమరావు ఉంటాడు కదా, ఆయన ఈ దత్త మండలాలు అనేది వద్దు, మనకి రాయలసీమ ప్రాంతాన్ని అప్పట్లో విజయనగర సామ్రాజ్యం పరిపాలించారు కదా, రాయలు పరిపాలించాడు కాబట్టి ఈ రాయలసీమ అనే పేరుని సూచిస్తారన్నమాట 1927లో. ఇంకా 1816లోన కలెక్టర్కి, ఇప్పుడు ఫస్ట్ జిల్లాకి హెడ్గా కలెక్టర్ ఉంటాడు కదా, కలెక్టర్కి అన్ని పవర్స్ ఉంటాయి అన్నమాట. జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి, ఇక్కడ అధికారాలు ఉంటాయి కొన్ని. ఏవైనా మొత్తానికి జిల్లాకి హై అథారిటీ వచ్చేసి కలెక్టర్ ఉంటాడు. కాకపోతే 1816లోన కలెక్టర్కి ఉన్న న్యాయాధికారులని డిఫరెంట్ చేస్తారన్నమాట. న్యాయాధికారులు వేరే వాళ్ళకి ఇస్తారు, న్యాయ నిర్వహణకి ప్రత్యేక అధికారులను నియమిస్తారు. ఇంకా న్యాయపాలన ఎలా ఉంటుందంటే 2 రకాల కోర్టులు ఉంటాయి వీళ్ళ దగ్గర. దివానీ అదాలత్ అని సివిల్ కోర్టులు, ఫౌజ్దారీ అదాలత్ అని క్రిమినల్ కోర్టులు ఉంటాయి. తర్వాత మనకి 1834లో లా కమిషన్ వస్తుంది కదా, 1833 చార్టర్ ప్రకారం లార్డ్ మొకాలే మనకి లా కమిషన్ ఏర్పాటు చేశారు కదా. ఈ లా కమిషన్ ప్రకారం మనకి 3 రకాల శిక్షా స్మృతులు వస్తాయి కదా, ఇప్పుడు ఈ మధ్యన చేంజ్ అయ్యాయి కదా మనకి. అవి అంతకుముందు ఉండేవి. సివిల్ ప్రొసీజర్ కోడ్ 1859లో వచ్చింది, ఇండియన్ పీనల్ కోడ్, తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఇవి మనకి పాలిటీలో వస్తాయి, ఇండియన్ హిస్టరీలో వస్తాయి. ఈ కోడ్స్ వచ్చిన తర్వాత వీటి మనకి ఆధునిక న్యాయ పరిపాలన అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయినట్లు చెప్తారు. ఇంకా 1861లోన మనకి హైకోర్టులు ఏర్పాటైనాయి. 1962లోన 3 హైకోర్టులు ఏర్పడినాయి ఫస్ట్. ఇంకా చిన్న ఉంటాయి కదా, చిన్న గొడవలు, వాటిని తీర్చుకోవడానికి సదర్ అమీర్ కోర్టులు అనేవి ఉన్నాయి అన్నమాట ఇంతకుముందు.
ఇంకా రెవెన్యూ శాఖలోనూ కొంతమంది రెవెన్యూ శాఖలోనూ సరిగ్గా పనిచేయని వాళ్ళు, లేదంటే భాష మీద పట్టు లేని వాళ్ళు, న్యాయ సూత్రాలను తెలియని వాళ్ళనే ఈ న్యాయశాఖకి పంపించేవాళ్ళంట. సో దీన్ని ఏమనేవాళ్ళంటే ఈ ఈ కాలంలోటి న్యాయస్థానాలు అనాథ శరణాలయాలతో సమానమని ఎవరు చెప్పారు? గాజుల లక్ష్మీనరసింహ శెట్టి ఉన్నాడు కదా, ఆయన మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అనేది ఇప్పుడు మనకి 4th చాప్టర్లో వస్తుంది. ఆంధ్ర ఉద్యమంలో భాగంగా వస్తుంది అనమాట. ఇది ఆ మద్రాస్ నేటివ్ అసోసియేషన్ని స్థాపిస్తారు గాజుల లక్ష్మీనరసింహ శెట్టి. ఈయన అంటాడు అనమాట, ఈ కాలంలోని న్యాయ వ్యవస్థలు అనేవి అనాథ శరణాలయాలుగా ఉన్నాయి అన్నట్లు చెప్తాడు. ఎందుకంటే జడ్జిలకు కానీ ఎవరికి కానీ ఆ న్యాయపరంగా ఏముంటాయో తెలియదు, అందులోని వాళ్ళకి భాష రాదు, దేన్నైనా కూడా దుబాసీలు అంటే ట్రాన్స్లేటర్ల మీద ఆధారపడతారు అనమాట, వాళ్ళకి లాంగ్వేజ్ రాక. నెక్స్ట్ హస్తకళా పరిశ్రమలు ఇంక ఇది ఫస్ట్లోనే చెప్పుకున్నాం కదా. వీళ్ళు మనకి 1750లో ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం స్టార్ట్ అయింది. పారిశ్రామిక విప్లవం అంటే యంత్రాలు, పెద్ద పెద్ద పరిశ్రమలు ఏర్పాటయ్యేవి ఈ టైంలోన. సో మన ఇండియాలో ఏం చేసేవాళ్ళంటే మనంతా చేతి వృత్తులు కదా, మగ్గం మీద వేయడము, చేతులతో తయారు చేయడం ఇవి చేస్తారు కదా. సో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఫ్యాక్టరీలో తయారు చేసిన బట్టల్ని ఇక్కడ తెచ్చి అమ్మేవాళ్ళంట. మన దగ్గర నుంచి ముడి సరుకు తీసుకెళ్ళి వెళ్తారు, భారత్ నుంచి ముడి సరుకు తీసుకెళ్ళి ఇంగ్లాండ్లో వస్తువులుగా మార్చి భారత్లోనే మళ్ళీ తీసి అమ్ముతారు అనమాట. సో మనకి ఇక్కడ చేతులతో చేసేవి పోటీ పడలేవు కదా, మనం తక్కువ చేస్తాము, అక్కడ ఫ్యాక్టరీలో ఎక్కువ చేస్తాం. అందులోనూ మన్నిక ఎక్కువ ఉంటాయి, అవి క్వాలిటీ ఎక్కువ ఉంటుంది, దాంట్లో ధర తక్కువ పెడతారు. సో అందరూ వాటికే ప్రాధాన్యత ఇస్తారు. సో అవే ఎక్కువ అమ్ముడిపోతాయి అనమాట. ఇంగ్లాండ్లో భారీ యంత్రాలకి మన సాంప్రదాయ హస్తకళలకి పోటీ పెడితే మన సాంప్రదాయ హస్తకళలు పడిపోయాయి. దీంతో అది కాకుండా మన వస్తువుల్ని ఎగుమతి చేయాలంటే ఎక్కువ పన్ను పెడతారు, వాళ్ళ వస్తువులు దిగుమతి చేయాలంటే తక్కువ పన్ను విధిస్తారు. సో ఆటోమేటిక్గా మన వస్తువులకి వాల్యూ తగ్గిపోతుంది, వాళ్ళ వస్తువుకి వాల్యూ పెంచుకున్నారనమాట. ఇక మన రాష్ట్రంలో ఉన్న ఎక్కువ ఏవి ఎగుమతి చేయవంటే మచిలీపట్నంలో మస్లిన్ వస్త్రాలు, బరంపురం పెద్దాపురంలోన బట్టలు, ధర్మవరంలోన పట్టు వస్త్రాలు ఎక్కువ, బట్టలకి సంబంధించి క్లాతింగ్కే ఎక్కువ ఉండేది ఆ టైంలోన. ఇంకా ఎమ్మిగ్నూరు కర్నూలు డిస్టిక్లో దుప్పట్లు, ఏలూరు పర్షియన్ తివాచీలు ఇవన్నీ ప్రసిద్ధంగా ఉండేవి అనమాట. ఆ కాలంలో ఎక్కువ ఎగుమతి చేసుకునేవాళ్ళు. ఇంకా వస్త్రాలు తయారు చేస్తాం అంటే బట్టలు నేసేవాళ్ళు ఏమంటారంటే దేవాంగులు అంటారు, ఇంకా తోగలు అంటారు, పద్మశాలు అంటారు అనమాట వీళ్ళని. ఇంకా అప్పట్లో మగ్గాల్లోన మోతర్బు పన్ను కూడా విధించేవాళ్ళు అనమాట. మోతర్బు అనేది మగ్గాలపై విధించే పన్ను. ఇంకా మనకి 1833 చార్టర్ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీకి గుత్తాధిపత్యం రద్దు చేస్తారు కదా. గుత్తాధిపత్యం అంటే అప్పటి వరకు 1833 వరకు ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ తప్ప వేరే కంపెనీలు ఏవి అంటే బ్రిటన్ నుంచి వేరే కంపెనీలు ఏవి కూడా ఇండియాలో వ్యాపారం చేయడానికి అనుమతి లేదు. సో 1333 చార్టర్ చట్టం తర్వాత ఈస్ట్ ఇండియా గుత్తాధిపత్యం రద్దు చేసి, సో ఎవరైనా కూడా ఏ వ్యాపారస్తులైనా కూడా ఇండియాలోన అంటే బ్రిటిష్ సంబంధించి ఏ వ్యాపారస్తులైనా ఇండియాలో వ్యాపారం చేయొచ్చు అన్నట్లు ఈ చార్టర్ చట్టం తీసుకురావడం ద్వారా చాలామంది బ్రిటిష్ వ్యాపారస్తులు వచ్చి ఇంకా ఎక్కువ వాళ్ళ వ్యాపారాన్ని విస్తృతం చేసుకున్నారు. సో మన కుటీర పరిశ్రమలు ఇంకా అన్నీ దిగజారిపోయాయి అన్నమాట. 1853లో రైల్వేలు రావడం ద్వారా భారతదేశంలో మూలకి కూడా వీళ్ళ వస్తువులు చేరేవన్నమాట. ఎక్కడికైనా కూడా వీళ్ళ వస్తువులు వెళ్ళిపోయాయి. సో గ్రామీణ పరిశ్రమలు కూడా ఇంకా నాశనం అయిపోయాయి. 1901లో పరిశ్రమలపైన ఆధారపడే జనాభా 8% నుంచి 6%కి తగ్గిపోయింది అనమాట. ఇంకా కార్ల్ మార్క్స్, బిపిన్ చంద్ర వీళ్ళు వాళ్ళ వ్యాసాల్లో ఏం రాశారంటే భారతదేశంలో జరిగిన పరిశ్రమల వల్ల బ్రిటిష్ యొక్క పరిశ్రమల వల్ల భారతీయ చేనేత వస్తువులు చేత పరిశ్రమలన్నీ కుప్పకూలిపోయినట్లు వీళ్ళు రాశారన్నమాట, కార్ల్ మార్క్స్, బిపిన్ చంద్ర. నెక్స్ట్ వీళ్ళ కాలంలో వ్యవసాయం ఎలా ఉండేదంటే వీళ్ళ కాలంలో మామూలుగా అంటే మన ఏపీలోనే ఎక్కడైనా కూడా వ్యవసాయం దేని మీద ఆధారపడతా అంటే నదులు, బావులు, చెరువులు. అప్పటికి ఇంకా నదులపైన ఆనకట్టలు లేవు కాబట్టి రిజర్వాయర్లు ఇవేవి లేవు. సో అప్పట్లో బావుల మీద, చెరువుల మీద ఆధారపడేవాళ్ళు. వర్షం ఉంటే వర్షాలు, లేదంటే కరువు కాటకాలు ఉండేవి, తినడానికి తిండి కూడా లేనట్లా ఉండేవి ఆ టైంలోన. సో మనుషులు కానీ జంతువులు కానీ ప్రాణ నష్టం ఎక్కువ జరిగేది. ప్రజలు వలసలు పోయేవాళ్ళు, దారి దోపిడీలు ఎక్కువ జరిగాయి. తర్వాత తిరిగి మామూలు స్థితికి రావడానికి కొన్ని 10-15 ఏళ్ళు పట్టే. ఆ టైంకి మళ్ళీ వ్యవసాయం చేయడానికి మనుషులు కానీ జంతువులు కానీ ఉండేవి కాదు. సో ఆంగ్లేయుల ఆర్థిక దోపిడీ వల్ల, వాణిజ్య పంటల ఒత్తిడి వల్ల ఆహార కొరత ఎక్కువ అయింది. ఆర్థిక దోపిడీ అంటే ఎక్కువ పన్నులు వేయడము. వాణిజ్య పంటలు అంటే ఇప్పుడు మనకి ఆహార పంటలు అనేవి వరి కానీ, లేదంటే జొన్నలు కానీ, సజ్జలు కానీ, ఇలా ఆహార ధాన్యాలు మనం ఏవైతే తింటామో వాటిని ఆహార పంటలు అంట. వాణిజ్య పంటలు అంటే వీళ్ళు నీలి మందుని ఎక్కువ పండించేమనేవాళ్ళు, తర్వాత పత్తిని ఎక్కువ పండించేవాళ్ళు. సో అలాంటి పంటలు పండించడం ద్వారా మనకి ఆహార కొరత వచ్చేది. సో దానివల్ల కూడా మనకి ఈ కరువు అనేది ఎక్కువ ఉండేదండి. ఉన్న దాంట్లోనే మామూలుగా వర్షం పడకపోతేనే పంటలు పండకపోతేనే ఆహారం ఉండదు. దాంట్లో ఆహారం పండినా కూడా వాణిజ్య పంటలు వేయడం ద్వారా
మొత్తానికి ఉండదు అనమాట. దానివల్ల చాలా రకాల కరువులు వచ్చేవి. అలాంటి కరువుల్లో కొన్ని మనకి గుంటూరు కరువునే డొక్కల కరువు అంటారు. కాకపోతే కొన్ని బుక్స్లో ఏముందంటే డొక్కల కరువు అంటే కర్నూలులో వచ్చిన కరువుని డొక్కల కరువు అనే చెప్తారని చెప్పారు. డొక్కల కరువు అంటే ఏం లేదు, తినడానికి తిండి లేకపోతే మనిషి ఇవి పక్కటేమలు కనిపిస్తాయి కదా బయటికి, దాన్ని డొక్కల కరువు, అది అలా కనిపించే అంత మనుషులు తయారవడాన్ని డొక్కల కరువు అంటారు అనమాట. అంటే ఆహారం లేక ఎముకలు బయటకు కనిపించేదాన్ని డొక్కలు తేలిపోయినాడు అంటారు కదా, అలాంటి కరువుని డొక్కల కరువు అంటారు అనమాట. ఇంకా చేతి వృత్తులు జీవనోపాధిని కోల్పోయాయి, అధికసిస్తూ ఉంది, వర్షాలు లేవు. సో ఇంకా ప్రాణాలు కోల్పోవడము, రక్షణ చర్యలు కూడా వాళ్ళు ఏమి అంటే బ్రిటిష్ వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళ సంపాదనే చూసుకున్నారు కానీ మన మీద ఏం పెట్టుబడి ఏం పెట్టలేదు. సో కరువులు ఎక్కువైపోయినాయట. గుంటూరులో 1833లో కరువు వచ్చింది. సుమారు 2 లక్షల మంది జనాభా, అంటే అప్పటికే 4 లక్షల మంది ఉంటే సగానికి సగం మంది చనిపోయారు అనమాట. ఇంకా దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేక రోడ్లపైన గుట్టలు తెప్పలుగా పడిపోయేవంట శవాలు. ఇంకా నదుల్లో కూడా పారేసేవాళ్ళంట సంస్కారాలు చేయలేక. ఇంకా 1866లో కర్నూలులోన 40% మంది మరణించారు. తర్వాత ఈ టైంలోనే ఉయ్యాలవాడ గ్రామం ఉంటుంది కదా, అందులో బుడ్డా వెంగళరెడ్డి అని ఆయన తన ఆస్తులు అమ్మి కూడా ప్రజలకి గంజి పంపిణీ చేసేవాడు అనమాట. గంజి నీళ్ళు అంటారు కదా, అవి పంపిణీ చేసేవాడంట. సో ఇతని సేవలకు మెచ్చి విక్టోరియా మహారాణి ఉంటుంది కదా, ఆమె బంగారు పథకాన్ని ఇచ్చి ఈయనకి బిరుదు వస్తుంది అనమాట, రాజా బహదూర్ అని బిరుదు ఇస్తుంది. వీటితో పాటు 1791లో ఒక గంజాం కరువు వస్తుంది, 1839లో ఆంధ్ర కరువు వస్తుంది. వీటి వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. నెక్స్ట్ మనకి భారీ నీటిపారుదల ప్రాజెక్టులు. మనకి వ్యవసాయం కరువు కటకలతో ఉన్నప్పుడు ఈ వ్యవసాయంని అభివృద్ధి చేయాలంటే మనకి నీటి ప్రాజెక్టులు కావాలన్నట్లు అప్పట్లో సర్ ఆర్థర్ కాటన్ గారు మనకి రాజమండ్రి సమీపంలో గోదావరి నది పైన ధవళేశ్వరం వద్ద ఓ ప్రాజెక్ట్ని పెట్టారు. దాన్నే మనం ఇప్పుడు కాటన్ బ్యారేజ్ అంటున్నాము. ఇది 1848లో స్టార్ట్ చేశారనమాట. ఆయన 48లో స్టార్ట్ చేసి అనారోగ్యంతోన వెళ్ళిపోతాడు. అది ఆయన వెళ్ళిపోతే అలెగ్జాండర్ ఓర్ అనే ఆయన మిగతా కార్యక్రమాలు చేపడతారు అనమాట. ఆయన నిర్మాణాన్ని పూర్తి చేశాడు. అప్పట్లోనే ఈ దీని నిర్మాణానికి 15 లక్షలు ఖర్చు అయిందనమాట. సో అప్పటికి కూడా ఇది తక్కువే. ఆ తక్కువ ఖర్చుతోనే ఇంత పెద్ద ప్రాజెక్ట్ని నిర్మించడం అనేది గ్రేట్ అని చెప్పుకుంటారు. తర్వాత కృష్ణా నది పైన విజయవాడ దగ్గర మనకి ప్రకాశం బ్యారేజ్ కూడా వీళ్ళ కాలంలోనే స్టార్ట్ అయిందనమాట. 1853లో స్టార్ట్ చేసి 55లో ఫినిష్ చేశారు. దీనికి కూడా సర్ ఆర్థర్ కాటనే ప్లాన్ ఇస్తాడు. కాకపోతే అలెగ్జాండర్ ఓర్ అనే ఆయన ఫినిష్ చేస్తాడు అనమాట. ఇది 7 లక్షలతోనే కంప్లీట్ చేస్తారు. ఈ 2 ప్రాజెక్టులు వాళ్ళ కాలంలోనే బాగా, ఈ 2 ప్రాజెక్టుల వల్లే మన ఆంధ్రలో వ్యవసాయం ఇంత బాగా అభివృద్ధి చెందింది. నెక్స్ట్ ఆధునిక విద్య. ఆధునిక విద్య అంటే మనకి 1813 చార్టర్ చట్టంలోన విద్యా వ్యాప్తికి 1 లక్ష రూపాయలు కేటాయించారు కదా. అంటే ప్రతి సంవత్సరము 1813 నుంచి 1835 వరకు ప్రతి సంవత్సరము ఒక బడ్జెట్లోనే 1 లక్ష రూపాయలు విద్యకి కేటాయించాలంట. విద్యకి కేటాయించాలంటే దాన్ని ఎలా ఖర్చు చేయాలనేది తెలియదు. ఎందుకంటే అప్పట్లో 2 రకాలు జరిగాయి. ఒకటి సాంప్రదాయ విద్య, ఇప్పుడు బ్రాహ్మణులు నేర్చుకుంటారు కదా, వేదాలు వేదాంగాలు వీటి మీద ఖర్చు పెట్టాలా, లేదంటే ఆధునిక విద్య ఉంటుంది కదా, భూగోళ శాస్త్రము, చరిత్ర, హిస్టరీ. ఇప్పుడు ఇంగ్లీష్ విద్యలు వేరే ఉంటాయి. మనం ప్రజెంట్ ఇప్పుడు మనం హిస్టరీ, జాగ్రఫీ, సైన్స్ ఇవా చదువుతాం. మామూలు బ్రాహ్మిన్స్ వాళ్ళు వేద పాఠశాలలో ఏం చదువుతారు, ఖగోళ శాస్త్రం అన్నట్లు, వేదాంగాలు అన్నట్లు, తర్కశాస్త్రం అని ఇవి చదువుతారు. సో అక్కడ ఎక్కడ ఖర్చు చేయాలనేది వాళ్ళకి క్లారిటీ లేదనమాట. దీనిపైన చాలా వాదాలు జరిగిన తర్వాత లాస్ట్కి 1835లో విలియం బెంటింగ్కు మెకాలే కమిటీ నివేదిక ఆధారంగా ఆంగ్ల విద్యని ప్రవేశపెట్టాడు. ఈ ఆంగ్ల విద్య ప్రవేశపెట్టి అప్పటి వరకు పర్షియన్ అనేది మనకి జాతీయ భాషగా ఉండేది. పర్షియన్ని తీసేసి ఇంగ్లీష్ని జాతీయ భాషగా పెట్టారనమాట. ఇంకా చాలామంది మన స్టేట్లో స్కూల్స్ స్థాపించారు. దాంట్లోన థామస్ మన్రో, సిఆర్ రాస్ గారు ఇంపార్టెంట్ అనమాట. వీళ్ళు ఏం చేశారంటే ప్రభుత్వానికి లేఖలు రాశారు, అంటే లెటర్స్ రాశారనమాట. మనం పాఠశాలని స్థాపించడం ద్వారా ఇక్కడ విద్యా వ్యాప్తి చేయాలి, వీటికి పాఠశాలకు నిధులు సమకూర్చాలన్నట్లు వీళ్ళు థామస్ మన్రో, సిఆర్ రాస్ అనే ఆయన వాళ్ళకి బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖలు రాశారన్నమాట. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు, బాగా చదువుకున్న వాళ్ళకి ఇవ్వాలి, ఫస్ట్ మనం చదివించాలి వీళ్ళని అన్నట్లు వీళ్ళు లెటర్స్ రాసేవాళ్ళు అంట. తర్వాత జార్జ్ నోబుల్ టేలర్ అనే ఆయన రాజమండ్రి కలెక్టర్ అనమాట. ఈయన ఆంగ్లో వర్నాక్యులర్ స్కూల్స్ ప్రారంభించాడు. ఈ స్కూల్స్లోన 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఇంగ్లీష్ ఉంటుంది, మామూలు లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది అనమాట. ఈ 2 ఉండేదాన్ని ఆంగ్లో వర్నాకల్ స్కూల్స్ అంటారు. వీటిని ప్రారంభిస్తారు. ఇవి వచ్చేసి ఫస్ట్ ఈయన రాజమండ్రి సబ్ కలెక్టర్. దీని సబ్ డివిజన్ వచ్చేసి నరసాపురంలోనే ఫస్ట్ ఆంగ్లో వర్నాకల్ స్కూల్ స్టార్ట్ చేస్తారు. తర్వాత పాలకొల్లు, పునుగొండ, అచంట ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ ఎక్కడంటే అంటే మొత్తం ప్రభుత్వమే ఉండదు, ప్రభుత్వమే ఖర్చు పెట్టదు. వీటికి లోకల్ ప్రజలు ఉంటారు కదా, వాళ్ళు కూడా కొంచెం సగం రేటు వేసుకొని వీటికి స్థాపించారనమాట. సో వీటిని రేటు స్కూల్స్ కూడా, రేటు పాఠశాలలను కూడా అంటారు అనమాట. పాలకొల్లు, పునుగొండ, అచంట, నరసాపురం వీటిలో ఆంగ్లో వెర్నాకులర్ స్కూల్స్ అంటారు. తర్వాత
ఈయన ఏం చేశారంటే టేలర్ వర్నాకులర్ స్కూల్ సొసైటీ అనే దాన్ని స్థాపించి దాని ద్వారా ఇలాంటి పాఠశాలని ఎక్కువ స్థాపించి విద్యాభివృద్ధికి కృషి చేశారు అనమాట. నెక్స్ట్ సిపి బ్రౌన్, ఈయన కడప కలెక్టర్ అనమాట. కడపలో ఒక ఉన్నతాధికారి. ఈయన మచిలీపట్నంలోన పాఠశాలలు చేశారు. కడపకి పనిచేస్తారు, లేదంటే మచిలీపట్నం కూడా పనిచేస్తారు కదా కలెక్టర్లు, ఒక దగ్గర నుంచి ఒక దగ్గర చేంజ్ అవుతారు కదా. సో ఈయన కడపలోన మచిలీపట్నంలోన పాఠశాలలు స్థాపించారు అనమాట. ఇంకా ఒంగోలుకు చెందిన ఒక సంఘ సంస్కర్త ఉంటాడు కదా వి సుబ్బారావు, ఆయన కూడా పాఠశాలలు స్థాపిస్తాడు. తర్వాత మనకి క్రైస్తవ సంఘాలు వస్తాయి, క్రైస్తవ మత ప్రచారం కోసం క్రైస్తవ సంఘాలు వస్తాయి. ఆ క్రైస్తవ సంఘాలు కూడా ఆధునిక విద్యా వ్యాప్తికి కృషి చేస్తాయి అనమాట. గుంటూరు లూథరన్ చర్చి అనేవాళ్ళు ఒక స్కూల్ని స్థాపిస్తారు. గుంటూరు లూథరన్ చర్చి అనేవాళ్ళు ఒక స్కూల్ స్థాపిస్తారు గుంటూరులోన. తర్వాత హావేల్ అనే మత ప్రచారకుడు కర్నూలులోన కడపలోన స్కూల్ స్థాపిస్తాడు. తర్వాత సీఎం వాలెట్ అని ఆయన ఏలూరు రాజమండ్రిలోన స్కూల్తో అంటే చర్చికి రావాలి, చర్చిలోనే స్కూల్ ఉంటుంది అన్నట్లు ఏలూరు రాజమండ్రిలో స్కూల్ ప్లస్ చర్చిని నిర్మిస్తాడు అనమాట. ఫస్ట్ చర్చికే ఇలా మెయిన్ మోటో వచ్చేసి చర్చికి పిలుచుకోవాలి, చర్చికి వస్తే మీకు విద్యను అందిస్తామన్నట్ల చర్చి ప్లస్ స్కూల్ని ఏర్పాటు చేస్తారనమాట. 1854లో వుడ్స్ డిస్పాచ్ అనేది ఒక దాన్ని ఏమంటారు, ఒక నివేదిక, ఒక సిఫార్సు అంటారు కదా, అలా ఆయన నుంచి మనకి 1857లోన మద్రాస్ విశ్వవిద్యాలయం అంటే మద్రాస్ యూనివర్సిటీ స్థాపించారు 1857లోన. నెక్స్ట్ క్రైస్తవ మత ప్రచారం. ఈ మత ప్రచారం వల్ల ఎలా జరిగిందనేది దీంట్లో చూసుకుందాం. 16వ శతాబ్దం నుంచి మనకి ఇక్కడ క్రైస్తవుల్లో 2 రకాలు ఉంటారు, క్రిస్టియన్స్లోన క్యాథలిక్స్ అంటారు, ప్రొటెస్టెంట్లు ఉంటారు. వీళ్ళిద్దరికి మధ్యన పోటీ, మా మతాన్ని ఎక్కువ ప్రచురించాలని క్యాథలిక్లు, మా మతం అంటే 2 క్రైస్తవమే. కాకపోతే ఇప్పుడు మనకి హిందువుల్లోన శైవులు వైష్ణవులు ఎలా ఉంటారో క్రిస్టియన్స్లో క్యాథలిక్లు ప్రొటెస్టెంట్లు అలా ఉంటాయి అన్నమాట. వీళ్ళు పోటీ పడి మరీ మత ప్రచారం చేస్తారు. వీళ్ళ టార్గెట్ ఎక్కువ ఎవరి మీద అంటే ఇప్పుడు హిందువుల్లోన దళితుల్ని, గిరిజనుల్ని కులంలోకి అలవ చేయకుండా వాళ్ళ మీద వివక్ష చూపిస్తూ వాళ్ళని తక్కువ కులాలుగా చూపిస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళని చేరదీసి వీళ్ళు కన్వర్ట్ చేస్తారనమాట, క్రిస్టియన్లోకి కన్వర్ట్ చేస్తారు. ఇంకా 16వ శతాబ్దంలోనే ఫ్రాన్సిస్ జేవియర్ అని ఆయన గోవాలోన నాగపట్నంలోన మత్స్యకారులు ఉంటారు కదా చేపలు పట్టేవాళ్ళు, వీళ్ళని 1,000 లక్షల మందిని క్యాథలిక్లుగా కన్వర్ట్ చేశారంట, క్యాథలిక్ మతంలోకి కన్వర్ట్ చేసుకున్నామంట. కొంతమంది అయితే బలవంతంగా కూడా మత మార్పులు చేసేవాళ్ళంట. 1806లోన వేలూరులోన సిపాయిలు తిరుగుబాటు చేస్తారన్నమాట. వాళ్ళ సిపాయిలు ఏం చేస్తారంటే మీరు క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ కావాలన్నట్లు వాళ్ళు ఫోర్స్ చేస్తుంటే వాళ్ళు తిరుగుబాటు చేస్తారన్నమాట 1806లోనే. ఇంకా శుద్ధి ఉద్యమం ఉంటుంది, ఆర్య సమాజం స్థాపిస్తారు కదా మనకి. ఆర్య సమాజం వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయిన హిందూస్ని మళ్ళీ హిందువుల్లోకి కన్వర్ట్ చేపిస్తుంటారు. దీన్ని శుద్ధి ఉద్యమం అంటారు. ఈ ఉద్యమం ద్వారా క్రైస్తవులకి ఆర్య సమాజం మీద పడదు. సో ఆర్య సమాజము క్రైస్తవ సంఘాలు కొంచెం గొడవ పట్టుకుంటాయి అక్కడక్కడ, అవేం పెద్దగా జరగవు, కాకపోతే గొడవలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఫాదర్ మ్యాడిత్ అనే ఆయన ఆంధ్రలో రోమన్ క్యాథలిక్ మతాన్ని ప్రచారం చేస్తారు. ఫాదర్ మ్యాడిత్ అనే ఆయన, ఈయన వచ్చేసి తొలి మిషనరీని ఈయనే స్థాపిస్తారంట. మన ఏపీలోనే తొలి మిషనరీ ఎవరు స్థాపిస్తారంటే ఫాదర్ మ్యాడిత్. ఈయన క్యాథలిక్ శాఖకు చెందిన ఆయన అనమాట. ఈయన ఫాదర్ మ్యాడిత్ మన ఏపీలోనే మొదటి మిషనరీని స్థాపిస్తారనమాట. ఈయన ఏం చేసేవారంటే శాకాహారం తింటే అంటే నాన్ వెజ్ తినుకోకుండా ఉంటూ బ్రాహ్మణ్స్తోన ఇష్టాగోష్ఠి అంటారు కదా, దాన్ని జరిపేవాడు, అంటే చర్చలు జరిపేవాడు అనమాట బ్రాహ్మిన్స్తోన, అంటే మతపరమైన చర్చలు జరిపేవాడు. నెక్స్ట్ ప్యాట్రిక్ డయల్ అని ఆయన గుర్రం పైన తిరుగుతూ మన రాయలసీమ ప్రాంతంలోనే గుర్రం పైన తిరుగుతూ ఈయన పేరు దయానందగా మార్చుకొని మత ప్రచారం చేసేవాడు అనమాట ప్యాట్రిక్ డయల్ అని ఆయన. తర్వాత రోమన్ క్యాథలిక్స్కి వచ్చేసి ప్రధాన కేంద్రాలు బళ్ళారి, గుంటూరు రోమన్ క్యాథలిక్స్కి. నెక్స్ట్ ప్రొటెస్టీలకు కూడా ఉంటాయి, పుంగనూరు ఉంటుంది వాళ్ళకి, పుంగనూరు ఇంకొకటి ఉంటుంది మర్చిపోయినా. క్యాథలిక్స్కి అయితే బళ్ళారి, గుంటూరు. నెక్స్ట్ అలెన్ డాల్సన్ అనే అతను మత మార్పులు చేస్తే ఈయన థామస్ మన్రో కింద ఉంటాడు, ఈ ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగి అయినా అలెన్ డాల్సన్ అయినా. ఈయన మత మార్పులు చేస్తున్నాడని థామస్ మన్రో తెలుసుకొని ఈయనని ఉద్యోగం నుంచి తీసేస్తాడనమాట. ఈ థామస్ మన్రో అయితే హిందూకి కొంచెం మతాభిమాని అనమాట. హిందూ దేవాలయాలు ఎక్కడైనా పడిపోయింటే వాటిని మరమ్మతు చేయిస్తాడు. తర్వాత మంత్రాలయ రాఘవేంద్ర స్వామిని దర్శించుకుంటాడు. తిరుపతిలో కూడా ఈయన ఒక గంగాళం అంటే ఒక పెద్ద డెక్సా లాగా ఉంటుంది కదా, దాన్ని ఇచ్చాడన్నట్లు చెప్తారనమాట థామస్ మన్రో. నెక్స్ట్ బెంజమిన్ షుల్జ్ అంటే ఈయన తెలుగు, ఇప్పుడు బైబిల్ ఇంగ్లీష్లో ఉంటాయి కదా, బైబిల్ని తెలుగులో కన్వర్ట్ చేసిన మొట్టమొదటి ఇంగ్లీష్ మ్యాన్ ఇతనే అంటారు, బెంజమిన్ షుల్జ్. తొలి తెలుగు బైబిల్ ముద్రణ. ఈయన తెలుగు నుంచి జర్మన్కి డిక్షనరీని కనిపెట్టాడు. తర్వాత ఎస్ఎస్డి అని ఆయన నెల్లూరులో స్కూలు, ఒక చర్చి అంటే చర్చితో పాటు స్కూల్ని స్థాపించాడు. ఇంకా వీళ్ళ వల్ల అంటే క్రైస్తవ మత ప్రచారకుల వల్ల కూడా మనకి ఏం జరిగాయంటే విద్యలోన వీళ్ళ ఎక్కువగా పాల్గొన్నారన్నమాట. విద్యను వ్యాపించడంలోన, వైద్యాన్ని అందించడంలోన ఎక్కువ కృషి చేశారు క్రైస్తవ మతంగలు. వాళ్ళు మత మార్పిడి చేసినా కూడా వైద్యాన్ని అయితే అందించారు. తర్వాత మనకి సామాజిక దురాచారాలు ఉంటాయి కదా, సతీ సహగమనం కానీ లేదంటే
కొన్ని ఉంటాయి కదా, వాటన్నిటిని వ్యతిరేకించారు అన్నమాట. సామాజిక దురాచారాలని వ్యతిరేకించారు. ఆ సామాజిక విధానం ఎలా ఉండాలంటే ఆడపిల్లలు పుడితే చంపేసే ఆచారం ఉండేదన్నమాట 1802లోన. దాన్ని విలియం బెంటిక్ నిషేధించాడు అనమాట. 1830లో విలియం బెంటిక్ నిషేధించాడు. 1840లో హార్డింజ్ వన్ దీన్ని మొత్తానికి అణిచివేశాడు అనమాట. 1829లోన రాజా రామ్మోహన్ రాయ్ కృషితోన విలియం బెంటింగ్ సతీ సహగమనాన్ని నిషేధించాడు. 1833లో బానిస వ్యవస్థ ఉంటుంది కదా, బానిస వ్యవస్థని నిషేధిస్తాడు. 1843లో ఎలెన్ బరవత్ను బానిస వ్యవస్థని మొత్తానికి అంతం చేస్తాడు అనమాట. 1846లో హార్డింజ్ వన్ నరబలిని నిషేధిస్తాడు. ఇయర్స్ గుర్తుపెట్టుకోకపోయినా వీళ్ళని గుర్తుపెట్టుకొని చాలు, వీళ్ళు ఏం చేస్తారు అనేది కొంచెం ఇంపార్టెంట్. తర్వాత 1850లో డల్హౌసీ తెలుసు కదా మనకి, రాజ్య సంక్రమణ సిద్ధాంతం పెట్టిన ఈయన డల్హౌసీ కుల వివక్షని నిర్మూలిస్తాడు అనమాట. 1856లోనే మత వివక్షని నిర్మూలిస్తాడు. అంటే ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, మతం మారిన వాళ్ళని మీరు ఏం చేయడానికి లేదన్నట్లు ఒకటి పెడతాడు. ఇది ఆల్మోస్ట్ క్రైస్తవులకి సంబంధిస్తుంది. నెక్స్ట్ 1856లో వితంతులు ఉన్నారు కదా, వాళ్ళకి మళ్ళీ వివాహం చేసుకోవడానికి చట్టబద్ధత కల్పించామన్నమాట. ఇది వచ్చేసి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఆయన కృషితో జరిగిందనమాట. విలియం బెంటింగ్ కాదు, డల్హౌసీ ఇది కూడా. నెక్స్ట్ ఆంధ్రాకి సేవలు చేసిన బ్రిటిష్ అధికారులు కొంతమంది ఫేమస్ వాళ్ళు ఉన్నారు. ఇందాక చెప్పుకున్నాం కదా, థామస్ మన్రో అని, తర్వాత సిపి బ్రౌన్ అని, తర్వాత మనకి సర్ ఆర్థర్ కాటన్. వీళ్ళు ముగ్గురు ఇంపార్టెంట్. వీళ్ళతో పాటు కల్నల్ మెకంజీ అని ఉంటాడు. మెకంజీ వచ్చేసి మనకి కైఫియతులు ఉంటాయి. కైఫియతులు అంటే ఏమంటారు అంటే దాన్ని చెప్పేకంటే ఒక్కొక్కరిని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం బెటరు. సిపి బ్రౌన్ వచ్చేసి కలకత్తాలో పడతాడు. ఈయన ఫస్ట్ సివిల్ సర్వెంట్గా జాయిన్ అవుతారు అనమాట. 40 years మొత్తం మద్రాసుకి కానీ మన ఏపీకి కానీ 40 years ఈయన సివిల్ సర్వెంట్గా ఉంటాడు. ఈయనకి వచ్చేసి వెలగపూడి కోదండరాం పంతులు దగ్గర ఈయన తెలుగు నేర్చుకుంటాడు. తెలుగు భాషను నేర్చుకుంటాడు. తెలుగు భాషను నేర్చుకొని మచిలీపట్నంలో 2 పాఠశాలలు స్థాపిస్తాడు. ఈయన విద్యావ్యాప్తికి బాగా కృషి చేస్తాడు అనమాట. బళ్ళారిలో జేన్ హ్యాన్స్ అనే ఆయన, కడపలోన విలియం హావెల్ అనే ఆయన, వీళ్ళు మత ప్రచారకులు. వీళ్ళ ద్వారా బళ్ళారిలో ఒకటి, కడపలో ఒకటి స్కూల్ స్థాపిస్తారనమాట. ఇంకా ఈయన వేమన పద్యాలు ఉంటాయి కదా మనకి, వేమన పద్యాలు యాక్చువల్లీ వేమన పద్యాలనే కాదు, చాలా పద్యాలు మనకి గ్రంథాలు కానీ తాటాకుల్లో రాసి పెడతారు కదా, అలాంటి వాటన్నిటిని సేకరించి ఒక దగ్గర స్టోర్ చేస్తారనమాట. ఈయన అవన్నీ మరుగున పడిపోయిన రచనలన్నీ తీసుకొస్తాడు. వేమన పద్యాలని సేకరించి వాటిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తాడు. 1829లోనే ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీని రూపొందిస్తాడు అనమాట. తెలుగు వ్యాకరణాన్ని కూడా రచించాడు. అంటే తెలుగు గ్రామర్ని కూడా ఈయన రచిస్తాడు. ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే భారత్లోనే ఫస్ట్ టైం ముద్రించిన గ్రంథము బైబిల్ అని చెప్తారు. కాకపోతే భారత్లో ముద్రించిన తొలి తెలుగు గ్రంథం వచ్చేసి ఇది తెలుగు వ్యాకరణం అనమాట. సిపి బ్రౌను ఇది ఈయన చెప్పిందే. కాకపోతే 2 అంటారు, ఏదైనాది మనకి క్లారిటీ లేదు. కొన్ని బుక్స్లోన ఈ తెలుగు గ్రామర్ అని ఉంది, కొన్ని బుక్స్లోన తెలుగు బైబిల్ అని ఉంది. నెక్స్ట్ ఇది చెప్పాం కదా, షుల్జు తెలుగు బైబిల్ని యాక్చువల్లీ మద్రాసు సెయింట్ జార్జ్ ఫోర్ట్లోన ముద్రిస్తాడని చెప్తారు, లేదంటే బెంగాల్లో ముద్రించారు అని చెప్తారు. కాకపోతే ఏపీలో ముద్రించిన వచ్చేసేది తెలుగు గ్రంథం అనేది ఇదని చెప్తారు. అది క్లారిటీ లేదు. సుల్జా లేదంటే సిపి బ్రౌన్ అనేది క్లారిటీ లేదు. ఒక్క బుక్లో ఒక్కలాగా ఉంది. నెక్స్ట్ 1832, 1833లోన గుంటూరులో కలెక్టర్గా చేసేటప్పుడు చాలా భయంకరమైన కరువు వచ్చిందంట ఈయన కాలంలోన. నెక్స్ట్ థామస్ మన్రో, ఈయన స్కాట్లాండ్కి చెందినవాడు. ఫస్ట్ ఒక సైనికుడిగా చేరుతాడనమాట. సైనికుడిగా చేరి 1799లో సైనికుడిగా చేరి మైసూర్ యుద్ధాలు జరుగుతాయి కదా మనకి, టిప్పు సుల్తాన్ వాళ్ళ ఆయన హైదరాబాద్తో జరిగే యుద్ధాలు ఉంటాయి కదా, ఆ యుద్ధాల్లో పాల్గొని మంచి పేరు తెచ్చుకుంటాడు. సో ఈయనకి కరణ్ వాలీసు కలెక్టర్ పదవి ఇస్తారు. కలెక్టర్ అంటే సబ్ కలెక్టర్ పదవి ఇస్తారంట, డిప్యూటీ కలెక్టర్ పదవి. తమిళనాడులో బారామహల్ అంటారు, ప్రజెంట్ దాన్ని సేలం అంటారు అనమాట. ఆ సేలం ప్రాంతానికి డిప్యూటీ కలెక్టర్గా వెళ్తాడనమాట. ఈయనకి అలెగ్జాండర్ రీడ్ అనే ఆయన కలెక్టర్, ఈయన డిప్యూటీ కలెక్టర్. అలెగ్జాండర్ రీడ్ ఈయన కలిసి రైతువారీ విధానాన్ని ప్రవేశపెడతారు అనమాట. రైతువారీ విధానాన్ని వీళ్ళే ప్రవేశపెట్టారు ఫస్ట్. నెక్స్ట్ 1800 నుంచి 1807లోనే ఈయన సీడెడ్ జిల్లా కలెక్టర్, అంటే రాయలసీమ జిల్లాలకి కలెక్టర్గా వస్తాడు. 1808లో కదా మనకి, 7లో కదా డివైడ్ చేస్తారు, బళ్ళారిని కడపగా డివైడ్ చేస్తారు. అప్పటి వరకు ఈయనే ఉంటాడు అనమాట కలెక్టర్గా. సో ఈయన పాలెగార్ల విధానాన్ని, క్యాంప్ బెల్ అనే అధికారి ఉంటాడు, ఆ క్యాంప్ బెల్ సాయంతో పాలెగార్ల విధానాన్ని అణచివేస్తాడు అనమాట. రైతువారీ విధానాన్ని అమలు చేస్తాడు. ఈయన హిందూ మత అభిమానం అని చెప్పుకున్నాం కదా. ఇంకా రాయలసీమ అంటే కూడా ఈయనకి అభిమానం అనమాట. ఈయన ఒకసారి రాయలసీమని చూడడానికి వచ్చి పత్తికొండ, కర్నూలు డిస్టిక్ పత్తికొండలోన కలరాసోకి ఇక్కడ July 6, 1827లో మరణిస్తాడు అనమాట. ఈయన సమాధిని గుత్తిలో ఉంటే ఆ గుత్తిలో ఉన్న సమాధిని తీసేసి మళ్ళీ మద్రాసులో సెయింట్ జార్జ్ ఫోర్ట్కి తీసుకెళ్ళి అక్కడ ఈయన శరీరాన్ని ఖననం చేస్తారనమాట. నెక్స్ట్ సర్ ఆర్థర్ కాటన్, ఈయన గురించి చెప్పుకున్నాం కదా ఇందాక, ఇంగ్లాండ్లో జన్మించాడు. ఈస్ట్ ఇండియా కంపెనీకి అధికారిగా వస్తాడు. అంటే ఒక ఇంజనీర్ అనమాట ఈయన.
ఇంజనీర్గా పనిచేస్తాడు. 1821లో మద్రాస్కి ఇంజనీర్గా పనిచేస్తాడు. తంజావూరు దగ్గర కావేరీ నది పైన కూడా ఒక ఆనకట్ట నిర్మిస్తాడు. మన ఏపీలో ధవళేశ్వరం చెప్పుకున్నాం కదా. తర్వాత 1848 నుంచి 50 వరకు ఆస్ట్రేలియాలో గడిపాడు. తర్వాత 1862లో బ్రిటిష్ ప్రభుత్వం ఈయనకి నైట్హుడ్ అనే బిరుదు ఇచ్చిందనమాట. ఇంకా కల్నల్ మెకంజీ అని చెప్పుకున్నాం కదా. ఈ కల్నల్ మెకంజీ కూడా స్కాట్లాండ్కి చెందినవాడు. ఈస్ట్ ఇండియా కంపెనీకి సైనికుడిగా వచ్చాడు. తర్వాత ఈయన భారత పురావస్తు ప్రదేశాల్లో సర్వే చేస్తారన్నమాట. మనకి అమరావతి స్తూపం దగ్గర కానీ, విజయనగర సామ్రాజ్యం దగ్గర కానీ ఈయన పరిశోధనలు చేస్తాడు. ఈయన ద్వారా ఆ చరిత్రలు బయటకు వచ్చాయని చెప్తారు. నెక్స్ట్ హంపీలోన, అమరావతిలోన ఈయన అవశేషాలు బయట తీసుకొచ్చాడు. 1815లో సర్వే ఆఫ్ ఇండియాకి అధిపతిగా పనిచేస్తాడు. ఇతని తొలి సర్వే జనరల్ ఆఫ్ ఇండియా అనమాట. అక్కడి నుంచే మనకి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ 1920లోనే మనకి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు కదా. అంతకంటే ముందే మనకి ఈ సర్వేర్ జనరల్ ఆఫ్ ఇండియాగా స్టార్ట్ చేస్తారు. కైఫిత్తులు అంటే మనకి ప్రతి విలేజ్కి ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రని కైఫిత్తులుగా రాసి పెడతారు అనమాట. అవి టెంపుల్స్లోనా లేదంటే ఎక్కడైనా స్టోర్ చేసి పెడతారు, అంటే దాచిపెడతారు. వాటన్నిటిని వెలికి తీసి ఆ చరిత్రకి, మన ఏపీ హిస్టరీకి కానీ ఆ హిస్టరీకి సంబంధించిన చరిత్రని బయటికి తీసుకొచ్చింది ఈ కల్నల్ మెకంజీ అనమాట. సో ఇది మనకి ఆంధ్రాలోన బ్రిటిష్ వారి పరిపాలన కాదు, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలన ఆంధ్రాలోన, ఆంధ్ర అండర్ కంపెనీ. దీంతోనే మనకి ఆ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ కొన్ని తిరుగుబాట్లు ఉంటాయి, తర్వాత జాతీయ ఉద్యమం ఉంటుంది, తర్వాత మత సంస్కరణ ఉద్యమాలు, తర్వాత జస్టిస్ పార్టీ ఉంటుంది. ఇవన్నీ అయిపోతే మనకి థర్డ్ యూనిట్ అయిపోతుంది. థర్డ్ యూనిట్ చాలా పెద్దది. యాక్చువల్లీ చాలా క్లియర్గా చూద్దాం అనుకున్నా, కాకపోతే ఈరోజు పవర్ ఆఫ్ అయింది. సో ఏమన్నా అర్థం కాకపోతే సారీ. నచ్చింటే మాత్రం ఒక లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయొచ్చు. టాటా, బాగా చదువు.